మరి దేని గురించి ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఒక్కసారి ఆలోచించు. పాప డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయా? నువ్వు నాకు గ్రాండ్ పార్టీ ఇవ్వాలి యశోద. ఎప్పుడిస్తావు? అంటే అంటే ఆ పాప నీ పాపే. Thank you so much. Thank you, Hari. Thank you. Sorry, Hari. Sorry. Thank you, Hari. Thank you so much. నాకిప్పుడు నీ మాటలు విన్న తర్వాత ఈ ప్రపంచాన్ని జయించినట్టుంది హరి. నేను చెప్పాను కదా, పాప నన్ను టచ్ చేసినప్పుడే తను నా పాపే అని. అవును యశోద, నువ్వే కరెక్ట్. తల్లి ప్రేమ ముందు సైన్స్ కొంచెం వెనకబడింది. నీ ప్రేమ, నీ నమ్మకమే నిజమైంది. ఎన్ని రోజులు ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు అని బాధపడేదాన్ని. ఇప్పుడు ఇప్పుడు నా పాప నాకుంది. సరంగి, విన్నావు కదా, ఆ పాప నా పాపేనంట. హరి చెప్పాడు. ఆనందంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడే ఈ క్షణంలోనే వెళ్ళి నా పాపను చూసి ముద్దు పెట్టుకోవాలనుంది. నా గుండెలకి హత్తుకోవాలనుంది. వెళ్తాను, ఇప్పుడే వెళ్తాను. ఇప్పుడే నా పాప దగ్గరికి వెళ్తాను. యశోద, నీ తల్లి ప్రేమను కొంచెం అదుపులో పెట్టుకో. నువ్వు ఓవర్ ఎక్సైటింగ్గా నీరజ ముందు గాని ఊర్మిళ ముందు గాని బిహేవ్ చేస్తే వాళ్ళకు అనుమానం వస్తుంది. ఆ తర్వాత నీ పాపకే ప్రమాదం. కాబట్టి నీ ఎమోషన్ని కంట్రోల్ చేసుకుని మామూలు యశోదలాగే ఉండు. ఐ మీన్ దేవకిలాగా. నువ్వు చెప్పింది నిజమే హరి. ట్రై చేస్తాను. హరి, నువ్వేమనుకోనంటే నేనొక సహాయం అడగనా? అదేంటి యశోద అలా అంటావు? ఏం సాయం చేయమంటావో చెప్పు, ఇప్పుడే చేస్తాను. నేను బంగారం అమ్మిన డబ్బులన్నీ అయిపోయాయి. ఒక 10,000 ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తావా? పాపకి కొత్త బొమ్మలు కొనుక్కొని వెళ్తాను. అలాగే యశోద, నేను సెండ్ చేస్తాను. ఇద్దరం కలిసి షాపింగ్ చేద్దాం. సరంగి, నేను నిన్ను సాయంత్రం కలుస్తాను. ఎన్ని రోజులు నాది దురదృష్టం అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తోంది, నాకు కూడా ఎక్కడో అక్కడ ఎంతో కొంత అదృష్టం ఉందని. అందుకే నా బిడ్డ నాకు ఇంత తొందరగా దగ్గరైంది. సరే, పద. సడన్ గా మేడం నాకు మెదక్ ప్రోగ్రాం పెట్టింది. ఇప్పుడు గాని యశోద ఊర్మిళ మేడం గారి కూతురింటికి వెళితే ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్లో ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. వెంటనే దేవకికి ఫోన్ చేసి యశోదని ఎక్కడికి పంపించొద్దని చెప్పాలి. చెప్పరానయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడే ఊర్మిళ మేడం నన్ను మెదక్ ప్రోగ్రాంకి పంపిస్తుంది. యశోదని ఊర్మిళ మేడం గారి కూతురింటికి వెళ్లకుండా చూడు. ఊర్మిళ మేడం గనక పొరపాటున అక్కడికి వెళ్ళిందంటే యశోద మేడంకి కనిపిస్తుంది. అప్పుడు
మేడం యశోదని గుర్తుపడితే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ యశోద ఇంట్లో లేదురా. ఏంటి? ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? తెలీదురా, ఎక్కడికో బయటకు వెళ్తానని చెప్పింది, కానీ ఊర్మిళ మేడం వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్తానని మాత్రం చెప్పలేదు. సరే, యశోద ఏ ఏ ప్లేసులకైతే వెళ్తుందో అక్కడ అంతా నేను చూసి ఇంటికొస్తాను. ఈలోపు యశోద ఇంటికి గాని తిరిగొస్తే మళ్ళీ ఊర్మిళ మేడం గారి కూతురింటికి పంపించొద్దు. అలాగే అన్నయ్య, ఎక్కడికి పంపించను. నువ్వు కూడా ఒకసారి బయట చెక్ చేసిరా. అలాగే, ఉంటాను. సరే హరి, నేను వెళ్తాను. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. అదేలే హరి, వెళ్ళొస్తాను. రాత్రికి సారంగి వాళ్ళ ఇంటి దగ్గర కలుద్దాం. అలాగే యశోద. పాప ఈ బొమ్మలు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, ఎంత బాగా నవ్వుతుందో తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది. పాప నవ్వు ఎంత బాగుంటుందో తెలుసా? ఎన్ని బాధలైనా ఇట్టే మర్చిపోవచ్చు. ఏంటి హరి అలా చూస్తున్నావు? పాప ఆనందమేమో కానీ నీ ఆనందాన్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది యశోద. నీ మనసు ఎంత స్వచ్ఛమైందో నీ నవ్వులో తెలుస్తుంది. ఈ కలియుగంలో తల్లి ప్రేమ కూడా కలుషితం అవుతుందనే భయం నాలో రోజు రోజుకి పెరిగిపోతుంది యశోద. పూర్తి స్పృహతో నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి పిల్లలకి ప్రాణం పోసిన తల్లులు కూడా రకరకాల కారణాల వల్ల పిల్లల్ని అమ్ముకుంటున్నారు. చెత్త కుప్పల్లో పొదల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈ దారుణాలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. కొంతమంది అయితే తమ పిల్లల ప్రాణాలే తీసేస్తున్నారు. నువ్వు నీ ప్రమేయం లేకుండా పురిటి నొప్పులు భరించకుండా పాపకి జన్మనిచ్చావు. కేవలం జన్మనిచ్చావన్న ఒకే ఒక్క కారణంతో నీ బిడ్డ కోసం ప్రాణాలకి తెగిస్తున్నావు. నువ్వు గ్రేట్ యశోద. తల్లి అనే పదం నీ వల్ల ఇంకా గొప్ప స్థానంలో ఉంటుంది. జన్మనివ్వడం ఆడదానికి దేవుడిచ్చిన వరం. సైన్స్ అనేది నిన్నగాక మొన్నొచ్చింది, కానీ అమ్మ ప్రేమ ఆది నుండి ఉంది. థ్యాంక్ యూ హరి, నేను వెళ్ళొస్తాను.